హై లేడీస్ అందరికీ ఈరోజు అయితే మంచి మగ్గం వర్క్ బ్లౌజులు అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అయితే చూపిస్తాను. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా. మనకైతే పాత పట్టు చీరలు ఉంటాయి కదా, పాత పట్టు చీరల పైన బ్లౌజులు అయితే చిన్నగా అయిపోయి ఉంటాయి. అప్పుడు నెక్ మోడల్స్ వేరే ఉంటాయి కదా, అలా పట్టు చీరల మీదకైతే ఏ చీర మీదకైనా మంచి మ్యాచింగ్ అయితే ఇక్కడైతే దొరుకుతుంది. వీడియోస్ అయితే చూసి ఒక చిన్న లైక్ కూడా చేయండి. మేము ఈ మగ్గం షాప్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళకి పెళ్ళి వచ్చేసింది అనమాట. పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి పట్టు చీరలు చాలా ఉన్నాయి. ఆ చీర పైన బ్లౌజులు సేమ్ కొంచెం అప్పటి నెక్ అయితే చిన్నగా పెట్టుకోవడము, కొంచెం బ్లౌజ్ చిన్నగా అయిపోవడం వల్ల అయితే కొన్ని పట్టు చీర మీదకైతే మగ్గం వర్క్ బ్లౌజులు తీసుకుందాం అనేసి అయితే వెళ్ళినాము. ఈ షాప్లో చాలా రకాలైతే దొరికినాయి, డిజైన్స్ కానీ కలర్స్ కానీ. ఏ పట్టు చీర మీదకైనా మంచిగా మ్యాచింగ్ అయితే దొరుకుతుంది, దొరకదనికే లేదు. డిజైన్స్ కూడా సూపర్ అవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఆ బ్లౌజ్ పైన ఉన్న డిజైన్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా. ఈ డిజైన్ నేమ్ వచ్చేసి కోలం అని నాకు ఫస్ట్ టైం అయితే తెలిసింది అనమాట. బాగా చాలా మంది వేసుకుంటున్నారు ఈ డిజైన్స్, అందుకే మా శారీ పైకి అయితే మ్యాచింగ్ అయింది. కాబట్టి ఈ బ్లూ కలర్ బ్లౌజు ఆ డిజైన్స్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, ఏ కలర్స్ పైకైనా మ్యాచ్ అయిపోతుంది ఈ సారీ పై. కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వచ్చినాయి అయితే బ్లౌజ్ సైజ్ వచ్చేసి మీటర్ ఉంటుంది, లేదంటే మీటర్ కన్నా తక్కువ అయితే ఉండదు అనుకో, కనీసం మీటర్ ఉంటుంది. ఈ వచ్చేసి ఈ షాప్లో వచ్చేసి మీటర్ బావైతే ఉంది. ఈ బ్లౌజు చాలా పెద్దగా ఉంది, 42 సైజు వరకు అయితే ఈ బ్లౌజు తీసుకొని మంచిగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. రౌండ్ నెక్, మొత్తం బర్డ్స్ లాగా వచ్చింది కదా డిజైన్. హ్యాండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ ఎలా వచ్చింది. ఇది మంచిగా అనిపిస్తుంది కదా మీకు, ఇది బాగా అనిపిస్తుందా? దానికన్నా హెవీగా ఇవి కలర్ మారుతాయి. ఇవి ఎక్కువ ఉన్నాయి కదరా, అంటే అవి బ్లాక్ బీడ్స్, ఇవి గోల్డ్ బీడ్స్. అది బ్లాక్ బీడ్స్ బ్లాక్. దీంట్లో కలర్స్ అయిపోయింది మేడం. ఈ రమ్మలో ఒకటే దీంట్లో కలెక్షన్ మొత్తం అయిపోయింది. కలర్స్ వచ్చాయి వేరే. ఇది సింపుల్గా వచ్చింది కదా బ్యాక్ నెక్. ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు బ్యాక్ హ్యాండ్స్ కూడా హెవీగా కావాలనుకుంటే ఇట్లా డిజైన్స్ వస్తాయి. సింపుల్గా హ్యాండ్ కావాలి, బ్యాక్ కావాలన్నా అవి ఇవి కూడా ఉంటాయి మన దగ్గర. ఇది హ్యాండ్స్ హెవీగా వచ్చింది. దాంట్లో ఇంకా 3 కలర్స్ ఉన్నాయి కదా ఆ చీరలు. దాంట్లో ఏదైనా పర్లేదు, మ్యాచ్ అయితే బ్రైడల్ కలర్. బ్రైడల్ ఈ కిందిది ఇది వేరే కలర్ కదా. బ్యాక్ సైడ్ అయితే ఏం వర్క్ ఇది? స్ప్రింగ్ వర్క్. స్ప్రింగ్ వర్క్.
ఇది కూడా బ్యాక్ నెక్ హెవీగా ఉంది. హ్యాండ్స్ రౌండ్ నెక్. మొత్తం బర్డ్స్ లాగా వచ్చింది కదా డిజైన్. క్యారెట్స్ వస్తాయి. హ్యాండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ ఎలా వచ్చింది? ఓకే, ఇది మంచిగా అనిపిస్తుంది కదా మీకు? ఇది బాగా అనిపిస్తుందా? దానికన్నా హెవీగా ఇవి కలర్ మారుతాయి. ఇవి ఎక్కువ ఉన్నాయి కదరా. అంటే అవి బ్లాక్ బీడ్స్, ఇవి గోల్డ్ బీడ్స్. అది బ్లాకే యూజ్ చేస్తాం, బీడ్సే బ్లాక్. దీంట్లో కలర్స్ అయిపోయింది. రమా బ్లూ ఒకటి ఒకటే. దీంట్లో కలెక్షన్ మొత్తం అయిపోయింది. కలర్స్ వచ్చాయి వేరే. ఇది సింపుల్గా వచ్చింది కదా బ్యాక్ నెక్. ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు బ్యాక్ హ్యాండ్స్ కూడా హెవీగా కావాలనుకుంటే ఇట్లా డిజైన్స్ వస్తాయి. సింపుల్గా హ్యాండ్ కావాలి, బ్యాక్ కావాలన్నా అవి ఇవి కూడా ఉంటాయి మన దగ్గర. ఇది హ్యాండ్స్ హెవీగా వచ్చింది. దాంట్లో ఇంకా 3 కలర్స్ ఉన్నాయి కదా ఆ చీరలు. దాంట్లో ఏదైనా పర్లేదు. బ్రైడల్ కలర్, బ్రైడల్ కలర్ ఈ బ్లూ గ్రీన్. కలర్ కాంబినేషన్ ఈ కిందిది ఇది వేరే కలర్ కదా. అది వేరే కలర్. పిల్లలు పట్టుకుంటారు. బ్యాక్ సైడ్ అయితే ఏం వర్క్? ఇది స్ప్రింగ్ వర్క్. స్ప్రింగ్ వర్క్. సేమ్ స్ప్రింగ్ వర్క్. ఇది కూడా బ్యాక్ నెక్ హెవీగా ఉంది. హ్యాండ్స్ ఇప్పుడు పెళ్లి కూతుర్లు ఎక్కువ ఇదే డిజైన్ అడుగుతున్నారు కదా. సారీస్ కూడా వస్తున్నాయి కదా పల్లకి డిజైన్స్. వింటేజ్ సారీస్ అని కూడా వస్తున్నాయి. పల్లకి డిజైన్స్ బాగుంది. నెక్ బోట్ నెక్ కలర్ బాగుంది కదా. సేమ్ డిజైన్ కదా, కలర్ వేరే. పెళ్లి కూతుర్లకి గ్రీన్ యూజ్ చేస్తారు. అందుకే గ్రీన్లో మెరూన్లో వేసిండ్రు వర్క్. రెడ్ పర్పుల్ లెవెండర్ కాంబినేషన్ ట్రెండింగ్ ఇప్పుడు. అవును, రెడ్ కలర్కి ఎక్కువ ఈ కలర్. కంప్యూటర్ వర్క్ లో కూడా ఉంటాయి. కంప్యూటర్ వర్క్ లో కూడా ఉంటాయా? కంప్యూటర్ వర్క్ అయితే మీకు అన్ని 300-350 రేంజ్ లోనే వచ్చేస్తాయి. మగ్గం 300 నుంచి స్టార్ట్. ఎక్కువ తీసుకుంటే డిస్కౌంట్ ఏమన్నా ఉంటుందా మాకు? మరి 20 పీసెస్ తీసుకుంటే హోల్సేల్ వెళ్తుంది మేడం. హోల్సేల్ రేట్. ఉంటుంది. ఓకే, మినిమం 20 పీసెస్ తీసుకోవాలి హోల్సేల్.
ఆహా. అక్కడ ఉన్నవి వేరేనా అవి మగ్గం వర్క్. డిఫరెంట్, ఇవన్నీ మగ్గమే. అవి బ్రైడల్ కలెక్షన్, ఇది సింపుల్ కలెక్షన్. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా నెట్ డిజైన్స్. అవును, ఇట్లా తీసుకోవాలి. నెట్ నెట్ వస్తుంది, ఇది హ్యాండ్స్ నెట్. ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్ నెట్, నెట్ తోటి డిజైన్ అన్నమాట. కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ట్రెండింగ్ అన్నమాట. ఇదైతే ఓన్లీ హ్యాండ్స్కి వస్తుంది నెట్. నెక్ నార్మల్గా వస్తుంది, కట్ వర్క్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇది హాఫ్ హ్యాండ్స్. అవును, సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి. ఓకే, బ్యాక్ నెక్. లేదు బాగా ఇంక పెద్దవాళ్ళు బోర్డర్ ఒకటి కావాలి, వాళ్ళకి ఏం వద్దు అంటారు, అలాంటి వాళ్ళకి డిస్టర్బ్ బోర్డర్ ఇస్తుంది. సింపుల్గా ఉంది. ఇది ఎంత బ్లౌజ్ మరి? 900 900 పడుతుంది. ఉన్నాయి. ఇందులో సింపుల్గానా? దీంట్లో కలర్స్ పెట్టుకోవాలి. ఇది సారీ మీనికి వస్తుందా? వస్తుంది. 6 కలర్స్ ఉన్నాయి మొత్తం. అవును, డిజైన్ సేమ్ కదా? డిజైన్స్ ఏం మేడం? ఓ, అందులో ఓకే. కలర్ చార్ట్ మేడం. ఓకే. స్టిచ్చింగ్ అయితే సరిపోతుంది మేడం, డిజైన్ హైలైట్ అవుతుంది. క్లాత్ ఎక్కడ కనిపించదు. అక్కడక్కడ బూటలాగా వచ్చేస్తుంది కదా ఇది. దీంట్లో బ్లాక్లో గోల్డెన్ కలర్ మొత్తం గోల్డా? అద్దం ఉందా? ఇప్పుడు ఏ షాప్లోకి వెళ్ళినైతే మిర్రర్స్ అయితే ఉంటాయి కదా, మేమైతే మిర్రర్స్ అడిగితే అక్కడ మిర్రర్స్ అయితే లేవన్నమాట. ఇంకా మనకు కెమెరా ఉండగా మిర్రర్స్ అంత అవసరం లేదనేసి కెమెరా పెట్టేసుకొని అయితే చూస్తున్నాం. మంచి సెట్ అయితే అయ్యిందా లేదా అనేసి ఇక్కడ మా ఫ్రెండ్ అయితే చూసుకుంటుంది. కొంచెం సెలెక్షన్ చాలా బాగా అయితే మా ఫ్రెండ్ చేస్తుంది అనమాట. మనకంతా తక్కువనే తను డిజైన్ సెలెక్షన్ కానీ సారీ సెలెక్షన్ కానీ చాలా చాలా బాగా అయితే చేస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఈ వర్క్ ఎలా ఉన్నాయి, ఏంటి, బ్లౌజులు బాగున్నాయా లేదనేసి కామెంట్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఏది చెప్పామో ఇక్కడ అదే, ఇక్కడ ఏది చెప్పామో అక్కడ అదే. ఇది నెక్స్ట్ మన కటింగ్ కూడా ఇట్లానే రావాలి. మీకు కావాల్సి కట్ వర్క్ పెట్టుకోవచ్చు మేడం, లేదు నేను యూ షేప్ పెట్టుకుంటే రౌండ్ అంటే జస్ట్ రౌండ్ పెట్టేసుకోవచ్చు. ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఇలా కూడా చేస్తారు. మీకు అట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. లుక్ ఇట్లా అయితేనే బాగుంటది కదా. ఇట్లా వచ్చిన డిజైన్ ఇట్లా చేసుకుంటేనే లుక్ బాగుంటుంది. కట్ వర్క్ లాగా వచ్చింది చిన్నగా. ఇది అసలు ఎట్లా వచ్చింది? ఇది డిజైన్ ఇట్లా వచ్చిందా? అంతే మేడం, చిన్నగా ఇచ్చిండ్రు కట్ వర్క్ లా చిన్నగా. ఇది ఉండదు మేడం వేసిన. అవును, దీని బ్లౌజ్ వేసుకొని దీంట్లో మ్యాచింగ్ చేస్తాను. ఇట్లా బాగానే ఉంటుంది. హ్యాండ్స్ బాగా వచ్చింది. బోట్ నెక్. ఇది ఇక్కడ రౌండ్ వస్తుంది కదా. ఈ షేప్ హ్యాండ్ 1100. నెట్టులో బాగుంది. ఇప్పుడు మీరు ఇట్లా హోల్ పెట్టేసుకుంటే పోతుంది. ఇది బోట్ నెక్ వస్తుంది కదా. హ్యాండ్స్ ఇట్లా పెట్టుకుని ఎయిర్ కలర్ బుటీస్ తీసుకుని అక్కడక్కడ అట్లా పెట్టుకుంటే సరే. సిల్వర్ వచ్చిన చోట మాత్రమే పెట్టండి.
శారీలో గోల్డ్ కాబట్టి ఇంకా అవసరం లేదు. ఓన్లీ సిల్వర్ వచ్చింది దగ్గర పెడితే సరిపోతుంది. ఫ్లవర్ కూడా 1 2 3 4 ఫ్లవర్ అట్లా పెడితే సరిపోతుంది. అంటే వీటికి మీరు ఫ్లవర్తో పెట్టమంటున్నారా? అట్లా 1 2 3 4 అట్లా ఎడ్జెస్లో కానీ అట్లా దొరుకుతాయి. పెద్దగా చిన్నవైనా పర్లేదు. ఇట్లా దీంట్లో ఒక 3 ఇలా స్ట్రైట్గా పింక్ కానీ గ్రీన్ కానీ అట్లా ఇప్పుడు స్పేస్ గోల్డ్ కలర్ మేడం దానికి కూడా వేసుకోవచ్చు. ప్లేన్ స్పేస్ ఇది హ్యాండ్ డిజైన్ కదా, అవును. ఇట్లా డిఫరెంట్. ఏ కలర్ మ్యాచ్ అవుతుంది చెప్పు? మనం తీసుకున్నాం నేవీ గ్రే కలర్. కొంచెం గీ కలర్ రా, ఇది ఇది అక్కడ చూపిస్తున్నారు చూడు, పింకుల కొంచెం బార్డర్ కలర్ ఇట్లా యాష్ కలర్ శారీకి వైన్ కలర్ బార్డర్ కలర్ తీసుకోవా ఆ శారీకి? బార్డర్ వచ్చింది. యాష్ కలర్ కి మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవుతుంది మేడం. పింక్ అంటే ఈ పింక్ రాలేదమ్మా, కొంచెము ఎట్లా అంటే ఇందాక చూపించు. శారీ ఉంటే ఎగ్జాక్ట్గా వైట్ మ్యాచ్ అవుతుంది. ఇది ఆనియన్ పింకా, ఆనియన్ కలర్. వైన్ కలర్ కానీ డార్క్ పర్పుల్ కానీ బార్డర్ ఈ కలర్ ఉన్నట్టుంది కదా వాణి, కొంచెం డార్క్ కలర్స్ ఉన్నాయి. బార్డర్ ఆ కలర్ వచ్చినట్టు వచ్చింది కదా. వైట్ తీసేస్తాం మేడం ఫస్ట్, తర్వాత వేరే చేస్తాం. ఇది ఓకేనా? ఉండేనా పుష్ప? ఏది ఇది బాగుంది, డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది కదా హ్యాండ్స్కి. ఇది కొంచెం రఫ్గా అనిపిస్తుంది కదా. ఆరెంజ్ అన్నట్టున్నారు కదా, దానికి బాగుంటుంది. ఇది కూడా బాగుంది చూడు, సింపుల్గా. అది ఒకసారి బ్యాక్ నెక్ చూపించమ్మా. ఓకే, హ్యాండ్స్కి వెళ్ళొచ్చు, హ్యాండ్స్కి బాగా అనిపిస్తుంది. ఇది బ్యాక్ బాగుంది, హ్యాండ్స్ బాగుంది. ఇక్కడ ఇంకోటి కలర్ ఉండేది. ఇది మంచిగా అనిపిస్తుంది. బాగా వచ్చినాయి. కానీ వీటిని స్టిచ్చింగ్ అవుతుంది. ఇది స్టిచ్చింగ్ మరి వీళ్ళు ఇలా పక్కన ఎంత తీసుకుంటారు స్టిచ్చింగ్కి? కంప్యూటర్ అయితే 500 మేడం, మొత్తం అయితే 5. కంప్యూటర్ బ్లౌజెస్ అయితే 500. ఇది మొత్తం అయితే 550. డార్క్ గ్రీన్, బాగా డార్క్ గ్రీన్, డార్క్ గ్రీన్ కానీ బ్లాక్ లాగా బ్లాక్ అనిపిస్తుంది. ప్యూర్ బ్లాక్ అంటే ఒక చూడండి అట్లా వస్తుంది. దాంట్లో ఇది హ్యాండ్స్కి ఇట్లా ఫుల్ వచ్చింది. ప్యూర్ బ్లాక్ అంటే ఇది ఉంది కదా. వావ్, ఇది సూపర్ ఉంది. రెడ్ మీన్కి మ్యాచ్ అయితే చూడు, రెడ్ సారీ మీన్కి. వైన్ కలర్ చీరకి బార్డర్ ఇది వచ్చింది. అయితే అది బ్లౌజ్ పగిలింది. అది ఇంకా ముద్దుగా ఇట్లా వచ్చేసింది. క్లాత్ పగులుతుంది. అయితే అది పక్కకెట్టి ఇది కుట్టించుకో. పక్కనే బాగుంది కలర్. ఇది రెడ్ సారీ మీన్కి. స్కిన్ కలర్ అది సేమ్ అయిపోతుంది మేడం. దాంట్లో కావాలంటే మళ్ళీ డిజైన్ సేమ్ డిజైన్ సేమ్ అవుతుంది అంటున్నారా? ఈ స్కిన్ కలర్ నాకు సేమ్ అక్కడ మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. దానిలాగా కుట్టాలి మరి. ఫోటో తీసుకుంటున్నాను. చిన్నగా ఫోటో వీడియో కూడా తీసుకో, వాళ్ళకు క్లారిటీ కనబడడానికి. లేయర్స్ లేయర్స్ లాగా. బ్యాక్ నెక్ ఎట్లా వచ్చింది చూద్దాం. ఓకే. నాకు అదే నచ్చింది. ఇది కలర్ కూడా కొంచెం దీనికి దీనికి అంటే డిజైన్ వల్ల అలా కొడుతుందా? డిజైన్ వల్ల మేడం. ఓకే, కలర్ ఒకటే.
ఇది ఆప్షన్ లేదు కదా, ఇట్లా హ్యాండ్స్ మనం ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అంతే. ఇట్లా ఇట్లా రాదు, స్టెప్ బై స్టెప్ అదైనా స్కిన్ కలర్ తీసుకున్నారు కదా, ఇందులో ఈ డిజైన్ తీసుకున్నారు. అట్లా చేయండి, అన్ని డిజైన్స్ సేమ్ అయిపోయి. హ్యాండ్ చూడు ఒకసారి. ఓకే, సేమ్ బ్యాక్ హ్యాండ్ బ్లాక్ కలర్ దానిలాగా ఉంది. వి మోడల్. ఇందులో బ్రౌన్ కలర్లో ఒకటి ఆ డిజ్ డిజైన్ అయినా పర్లేదు. ఇది బ్రౌన్లో తీసుకున్నాం. ఏది బ్రౌన్ ఈ డిజైన్ ఇది ఆఫెన్స్ కూడా బాగుంది. అవును, హాఫ్ హ్యాండ్స్ అయితే ఇంతకు వస్తుంది. కానీ ఈ డిజైన్ వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలి. మినిమం ఈ డిజైన్ వచ్చేంత వరకు. కొంచెం కిందికి అవుతుందేమో కదా, ఇవి తీసేయాలి. ఇదే తీసేయండి, ఇక్కడ ఇట్లా తీసేస్తే బాగుంది, ఇది మ్యాచ్ అవుతుంది. మెరూన్ కదా ఇది. అవును మేడం. దీంట్లో కలర్ దీంట్లో కలర్ హ్యాండ్ ఫుల్ వస్తుంది. హ్యాండ్ బాగుంది కానీ మళ్ళీ ఇది ఈ లైన్ రావడం వల్ల వచ్చింటే బాగుంది. లైన్ లోపలికి ఉంటావా? పైన వైట్లో చూసినాను అది. పైన పెట్టింది కదండి బయట. ఆ ఫ్లవర్ ఈ ఫ్లవర్ సేమ్. ఓకే, ఇట్లా పెట్టుకోవాలి హ్యాండ్స్ స్టెప్ స్టెప్. ఈ వర్క్ వచ్చిన బ్లౌజ్ అదిగో అక్కడ స్టిచ్ చేసి ఉంది చూడండి. అలా హ్యాండ్స్ డిజైన్ అలా స్టిచ్ చేసుకుంటే లేయర్ 3 లేయర్స్ అయితే వస్తుంది. ఇట్లా బాగుంది. తీసుకున్నావు కదా, ఇది తీసుకున్నది కదా ఇందులో వైట్ వైట్ వేరే చూసారు, లాస్ట్లో డిసైడ్ అవుతుంది. పర్పుల్ కలర్ తీసుకున్నది ఇందులో. లేదు, అందులో ఓన్లీ బ్లాక్ గోల్డ్ వైట్ ఉంది. అందులో చాలా బాగుంది. బా. ఇక్కడ సైడ్ పళ్ళు వస్తుంది కాబట్టి ఈ డిజైన్ వేయలేరు. ఇక్కడ ఓపెన్ కనబడుతుంది. Side పళ్ళు. హ్యాండ్స్ పల్లె అటు సైడ్ వస్తుందా? ఇటు వస్తుంది. డిజైన్ వచ్చేస్తుంది. ఇంత మంచి డిజైన్ పళ్ళు ఎందుకు గప్పేస్తుంది? ఇటు వస్తుంది. అంటే కటింగ్లో ఇటు సైడ్ ఉంటుందా అది? ఇది రైట్ సైడ్ వస్తుంది మనకి బ్యాక్. ఇది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ ఇది రైట్. అయితే ఇది హెవీ దీంట్లో కలర్స్ ఇదొకటి ఉంది. ఇది హెవీ డిజైన్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ సైడే వేసిండ్రు. గ్రీన్ కలర్, పింక్, డార్క్ బ్లూ వచ్చింది. ఇది అయితే చాలా కలర్స్కి మ్యాచ్ అవుతుంది కదా. రెడ్, బ్లూ, గ్రీన్. ఇది క్రీమ్ కలర్ ఉంది కాబట్టి సేమ్ అదే సేమ్. ఇట్లా వైట్ హ్యాండ్స్ కూడా సేమ్ కదా. సేమ్. కలర్స్ వేరే వేరే వాడిండ్రు, డిజైన్ మాత్రం సేమ్. కొంచెం ప్రింట్ సరిగ్గా అంటే లేవదు అనుకుంటా. ప్రింట్ సరిగ్గా నాది టైట్ ఉంటే ప్రింట్ టైట్. చాలా పెద్ద సైజు కదా ఇది. నాకు ఆల్రెడీ అంటే డిజైన్ సెలెక్ట్ చేశారు. Oh.
ఈ వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఓకేనా? మరొక